అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి అందరికీ. అయితే మారుమూల గిరిజన ప్రాంతంలో మేము ఏ విధంగా స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అనేది ఈ వీడియోలో అనమాట. ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో కొండల్లో కోనలో నివసించేటటువంటి గిరిజన ప్రాంతాలు స్వతంత్ర దినోత్సవం ఏ విధంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం అనేది వీడియోలో పూర్తిగా చూపిస్తున్నాం ఫ్రెండ్స్. తప్పకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ఓహో, ఇండియాలో మారుమూల గిరిజన ప్రాంతంలో కూడా ఈ విధంగా స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటారా అనేది అయితే మీకు కూడా ఐడియా అనేది వస్తుంది. కాబట్టి తప్పకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూడండి. ఇది మన ఇండియాకే ఒక స్వతంత్రం దినోత్సవం కాబట్టి వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియో ఫుల్గా చూడండి. సుసంపమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయాభివృద్ధులే నా ఆనందానికి మూలం. సాగిపో రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రివ్వరివన సాగిపో రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రండి ఓ బాలులార బండి బయలుదేర, ఇక జెండా ఎగురవేయ. రండి ఓ బాలులార బండి బయలుదేర, ఇక జెండా ఎగురవేయ. రివ్వరివన సాగిపో రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. గుర్తురా కాషాయ రంగురా, త్యాగానికి గుర్తురా. తెల్లని రంగురా, శాంతానికి గుర్తురా. తెల్లని రంగురా చేతన్ జాయం లేగా మళ్ళీ ఓలా రామంతి నాయం లేగా చప్పట్లు గమల చప్పట్లు కుట్టపితేనా దింగ్ బా దింగ్ బా తర్జబ్ సినాయ్ బా ఊపే అన్నది అది ఊపే అన్న అది ఊపే అన్న జా మున్లు కానీ కొన్ని రాంగనైతే సెల్యూట్ హ్యాండ్స్ డౌన్ సెల్యూట్ హ్యాండ్స్ డౌన్ జాతి గీత పడో సెల్యూట్ एतगोय मला नाते जाती गीतम आकेंबा जनगणम नाते कुड्डू प्लान केनाय बा स्टार्ट एतग केना जनगणम स्टार्ट जनगणमन अधिनायक जय भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल धरती तरंगा तब शुभ नामे चाहे तब सुबासी समागे चाहे तब जय गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे హ్యాండ్స్ డౌన్. ఈ దేశాన్ని ఎలా స్వతంత్రం తెచ్చారు, ఏ విధంగా తెచ్చారు అనేది మన పెద్దలు కూడా చెప్పారు. అయినప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్పడానికి నేను విచారకంగా చెప్తున్నాను. ఏ విధంగా మనకి స్వతంత్రం వచ్చింది అనంటే, ఆనాటి కాలంలో మన భారతదేశాన్ని వెనుకబడి ఉండేది. కానీ మన పిల్లలు
అలాగే ప్రజలు ఏ విధంగా అంటే చాలా హింస పెట్టి చాలా కష్టంగా హింసించేవారు. ఎవరనంటే బ్రిటిష్ వారు వచ్చి మన ఇండియాకి అన్ని అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక ఆలోచన వాళ్ళు ఆలోచించి నష్టపెట్టడానికి, బాధ పెట్టడానికి, అన్ని వెనక్కి చేయడానికి వాళ్ళు ఉన్నారు. కానీ మనకి చూస్తున్నాం గాంధీజీ అలాగే సుభాష్ చంద్రబోస్ చాలామంది వీళ్ళంతా దేశం కొరకు పోరాడి వాళ్ళు తెచ్చారు. వానాతులు వాళ్ళు ఎంతో కష్టపడి ముందుకు వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంలో ఉండి వాళ్ళకి పోరాడి ఉన్నారు. ఆ పోరాటం బట్టి వాళ్ళు రక్తాన్ని కార్చారు, అనేకమైన ప్రజలు పోయారు. కానీ అయినప్పుడు కూడా వాళ్ళు వదలలేదు, ఎలాగైనా చేయాలి అనుకున్నారు. కానీ ఆనాటి కాలంలో 1947లో ఈ స్వతంత్రం ఆనాటి నుంచి ఇప్పుడు మన దేశాన్ని సంతోషంగా, గర్వంగా, ఆనందంగా మన పిల్లలు మనము చదువులో ఉన్నాము కారణం వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేశారు. వాళ్ళ ప్రాణాన్ని ఇచ్చి విధంగా చేసి ఈ పోరాటి మన దేశానికి మంచి స్వతంత్రం తేవాలి, మంచి అభివృద్ధిగా ఉండాలి, మంచి అభివృద్ధి చేయాలని ఎంతో వాళ్ళు విధానంలో ఒక పోరాటం మీద ఉండి వెనక చేయకుండా ముందున్న వాళ్ళకి వెళ్ళారు. ఆ వెళ్ళడం వలన ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇంత సంతోషంగా మన దేశాన్ని చదువు విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ, వ్యవసాయం విషయంలో కానీ అన్ని విషయంలో క్రమంగా భద్రంగా జరగాలనుకుంటుంది. లేకపోతే ఎవరైనా వ్యాపారం చేయాలనే కష్టం కదా, చదవాలనే కష్టం, ఏదైనా చేయాలంటే రిజర్వేషన్ చేయాలి, అన్ని విధంగా చేయాలి. కానీ ఇప్పుడు మనకి ఇంత ఫ్రీగా చదువుతున్నాం, ఫ్రీగా వ్యవసాయం చేస్తున్నాం, పండు నరుకుతున్నాం, ఇలాంటి అంతా పండిస్తున్నాం కేవలం ఆ స్వతంత్రం తెచ్చిన బట్టి కదా. అందుకే మనకి ఈ దినం ఇంకా జరిపిస్తున్నా. నేను ప్రతి దేశాన్ని ఈ స్వతంత్రాన్ని జరుగుతుంది కనుక మనకి ఈ జెండాకి ఎంతో గౌరవించాలి, ఎంతో ఈ జెండాకి మనకి సెల్యూట్ చేయాలి. దీన్ని బట్టి మనము ఆ దినాన్ని మారుతుంది కానీ డేట్ మాత్రం మారడం లేదు. మారుతుందా? లేదు. గత సంవత్సరం ఏ రోజు పడింది? గురువారం, శుక్రవారం పడింది. ఈ సంవత్సరం శనివారం పడింది. గత 2024 గురువారం పడింది. డేట్ అంటే వారాలు మారుతుంది కానీ డేట్ మారుతుంది కదా. దీన్ని బట్టి ఈ స్వతంత్ర దినోత్సవం కొన్ని విషయాలు చెప్పాను. నమస్కారం. స్వతంత్రం వచ్చింది కాబట్టి స్వేచ్ఛగా ఉంటున్నారు, ఏది పలకరించట్లేదు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. శుభాకాంక్షలు. సేమ్ టు యూ. Kayak bangsa kan royong kan berlatih agar dia namun tu asal dalam nasi suntai. Oke. Andar teh dong. Andang teh. Jalang menang. స్వతంత్రం వచ్చింది అనంటే గాంధీజీ గారు ఒక మాట అంటారు. అందుకని నాకు చాలా ఇష్టమైన పదం గాంధీజీ గారు అన్న మాట. అందరూ యుద్ధానికి వెళ్ళారు, బాంబులు పట్టుకొని, కత్తులు పట్టుకొని వెళ్ళారు. కత్తులతోనే చచ్చిపోయారట. బాంబు వేసేవాడు బాంబుతోనే చనిపోయాడు. మళ్ళా ఆ రోజుల్లో గాంధీజీ వాడిన పదం ఏంటి? అహింసలో దినాత్ నెరవేర్తాయి. అహింసలో సహించేది, సహించడం అనగానే తగ్గించుకోవడం. వాళ్ళు కిందైనా వెళ్ళాలి కానీ స్వతంత్రం తేవాలి. దెబ్బలు కొట్టినా, ఉమ్ము వేసినా, తన్నినా కాలు కింద ఉన్నాడు గాంధీజీ. ముసలివాడు, వయసులో ఏజ్ అయిపోయిందాగంబ, అయినా కానీ సాధించేశాడు. అందరూ కత్తెలు పట్టుకెళ్ళారు, బొమ్మలతోనే యుద్ధాలు చేశారు, అన్ని ఈటలతోనే యుద్ధాలు చేశారు కానీ చనిపోయారు. కానీ నిజంగా గాంధీజీ గారు అందుకనే ఒక చెంప కొడితే మరొక చెంప కొట్టించుకోవచ్చు, పర్వాలేదట. ఎందుకంటే సాధించాలి, ఏదైనా అంత తగ్గింపు. ఏదైనా సాధించాలి అని అంటే గాంధీజీ గారు అన్న మాటలో తగ్గించుకుంటూ వెళ్ళినప్పుడే ఏదైనా సాధిస్తాం. కాబట్టి సాధించాలని అంటే మనం ఎర్రవేగితే ఏదైనా సాధించాలి. ఇప్పుడు కూడా మనం
నిజమా? తగ్గింపుతో వెళ్ళండి, ఏదైనా సాధిస్తాం. అది మన కుటుంబ జీవితంలో కావచ్చు. ఈ దేశం కొరకు ఆయన తగ్గించుకున్నాడు, కాలి కింద వెళ్ళాడు, ఉమ్ము వేశారు, అన్నారు, బట్టలను కూడా తీశారు. గాంధీజీ వైపు ఉన్నటువంటి అంగీని కూడా అలాంటి సమయంలో కూడా తగ్గించుకున్నాడు. కాబట్టి ఎలాగైనా తెచ్చుకున్నాడు నిజమా? కాబట్టి నమ్ముడు ఆరణి అల్లే అభివృద్ధి మన జీవితంలో అవలంబించుకుంటే బాగుంటుంది. తగ్గింపుతో ఉన్నప్పుడు ఏదైనా సాధిస్తాం. అదే ఓర్పు సహనం అంటామన్నమాట. కాబట్టి కనిపడుతున్నా సార్ అతకు గర్భిణలో నెలనాతే మహిళనే కదా గమలే మేము సంతోషిస్తున్నామనంటే వాటిలో ఉండేటువంటి మర్మాలు అనేక లోతైన విషయాలు ఉన్నాయి తండ్రి. కానీ వాటికి నైప్రభు మా జీవితంలో అవలంబించలేకపోయినప్పటికీ ఈరోజు దినాన్ని నైప్రభేషయ్య తండ్రి మేము స్వతంత్ర 80వ స్వతంత్ర దినోత్సవంగా మేము జరుపుకుంటున్నామనంటే నీ కృప, నీ దయ, నీ కనికరం తండ్రి. ఏసై ఈరోజు ఈ 80వ నైప్రభు స్వతంత్ర దినోత్సవంలో మేము జీవులుగా ప్రాణముతో క్షేమముతో ఉన్నామనంటే నీ కృప, నీ దయ, నీకే వందనాలు ప్రభు. తండ్రి ఇదిగో ప్రభు ఈ లోకంలో నైప్రభ అనేక మంది నైప్రభ భారతదేశంలో నైప్రభ అనేక నైప్రభ సమర్థులు, యూదులు, నైప్రభ విజయ వీరులు ఉండి నైప్రభ సాధించి ఈ యొక్క నైప్రభేశ తండ్రి భారతదేశాన్ని కాపాడేటువంటి శక్తిని అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభు. తండ్రి ఈరోజు దినాన్ని ప్రభ మేము ఇంతగా పొంగలం కూడా గ్రామముగా కలిసి ఈ యొక్క దినాన్ని జాతి భేదం, మత భేదం లేకుండా తండ్రి నైన్ప్రభ నీ యొక్క నైన్ప్రభ విజయత్వాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క జెండాను ఎగిరివేసి విజయ వీరులుగా సంతోషంగా ఈరోజు జరుపుకునే కృప దయచూపునందుకే నీకు వందనాలు ప్రభ. తండ్రి నైన్ప్రభ ఈ యొక్క సమయంలో నైన్ప్రభ ఏకీభవించిన ప్రతి బిడ్డలను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి నీ దీవెన, నీ ఆశీర్వాదం మా అందరి పట్ల కనికరించి దయచూపమని ఈ చిన్న ప్రార్థన తప్పులు నన్ను మన్నించిన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను నా తండ్రి, ఆమేన్. దేశం మనదే, దేశం మనదే, దేశం మనదే, దేశం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా భరత మాతకు లేరా. ఎన్ని భేదాలున్నా, మాకెన్ని తేడాలున్నా, దేశమంతే ఏకమవుతామంతా ఈవేళ. వందే మాతరం, వందమందరం, వందే మాతరం, వందమందరం. దేశం మనదే, దేశం మనదే, దేశం మనదే, దేశం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. వందే మాతరం. కోదికి చెప్పా నీళ్ళు ఇటు చూడండి. స్వతంత్రం వెళ్ళరా అబ్బాయిలు ఎవరు లేరా అక్కడ? ఏ పోలీసు వాళ్ళే రే, పోలీసు వాళ్ళు రండి రాపట్టు. ఏ పోలీసు వాళ్ళు రండి ఒకసారి ముందుకు రండి, అక్కడ ఉండండి, రండి ముందుకి. ఇదా ఈ మూలకులు, ఈ మూలకులు ఇదిగో. ఓకే కిరణ్ పోలీస్ మెంబర్ 2 శివరా, ఓకేనా?
ఇదిరా పట్టరా ఒకసారి పట్టరా ఫోన్ ఫోన్ పట్టరు ఇదిరా కరే కన్నా అతను నొక్కు ఇతనా ఒరే ఇది నొక్కుదు కన్నా ఇలాగ టచ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే జై భారత్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇండియా ఇండియా ఐ లవ్ ఇండియా 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 హ్యాపీ ఇండిపెండెన్స్ డే లైక్ చేయండి మా వీడియోస్ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జాతి భేదం లేకుండా ఈ విధంగానే మేమైతే చర్చి ముందల అందరూ స్వతంత్ర దినోత్సవం అనేది మేమైతే జరుపుకున్నామండి. చాలా బాగుంటుంది. మా విలేజ్ యొక్క స్వతంత్ర దినోత్సవం ఏ విధంగా జరుపుకున్నామో తప్పకుండా మీకు నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. ఇదిగోండి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉప్మా, బిస్కెట్లు, అలాగే ఇటువంటి చిన్న చిన్న స్నాక్స్ అనేది ఏర్పాటు చేసి ఉన్నాం. సో ఈ స్వాతంత్ర దినోత్సవం ఎగిరించిన తర్వాత పూర్తిగా అయిపోయిన తర్వాత ఇటువంటి టిఫిన్లు అనేది టిఫిన్ చేస్తూ ఎవరి వారి గృహంలోకి పోతున్నాం. ఎట్టా ఉంది? బాగుందా? ఓకే. పోలీస్, మా గ్రామ పోలీస్. మరి చెప్పండి రా, ఎలా ఉంది ఉప్మా? ఈ స్వతంత్ర దినోత్సవం ఎలాగుంది? ఓకే, మళ్ళీ రావాలి. ఓకే, ఉప్మా కోసమా? ఏ ఊరు? చెప్పండి రా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెప్పండి రా. సబ్స్క్రైబ్ చేయండి అన్నగారు ఎలా ఉంది? చాలా టేస్టీగా సూపర్ గా ఉంది. ఈరోజు ఎలా తిన్నా? 2 చేతుల దగ్గర ఉన్నాయి కదా. ఏడుగుందా, చల్లగా ఉందా, ఉణికిపోతుందా, కూలింగ్ ఉందా? ఉప్మా కూలింగ్ ఉందా? బాబాయ్ గారు ఎలా ఉంది? ఇది ఫ్రెండ్స్ ఇవాళ మట్టుకు వీడియో అయితే. మరి ఈ వీడియో ద్వారా మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి ఫాలో అవుతారని నేనైతే కోరుకుంటున్నా. తప్పకుండా ఈ వీడియో ప్రతి దేశంలో మాలాంటి మార్మూర్ గిరిజన ప్రాంతంలో ప్రతి ఒక్కరు చూడాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీ తోటి వారికి కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. జై భారత్ మాతాకి జై.